కులాలది కులాలు ఉండొద్దు అనేది ఆయన కాన్సెప్టే. మళ్ళీ కులం కూడా బలమైన కులాలుగా మారి ఒక్క దగ్గరికి ఏకం కావాలి, అందరూ ఒక్క దగ్గరికి ఏకమై రాజ్యాధికారం తేవాలనేది ఆయన కాన్సెప్ట్. కులాలల్లో మళ్ళీ కులాలు ఘర్షణ పడడం కూడా ఇష్టం లేదు. మరి సపోజ్ మాదిగలు పంచాయతీ పడితే ఆ పంచాయతీని కూడా ఈయన మీదేసుకొని మేధావుల దగ్గరికి పోయి గీకి అడుగుతుండే అనేది కరెక్ట్ కాదు. అటువంటి టైంలో మాలలు వ్యతిరేకించారు, మాదిగలు కూడా వీరన్నను వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి కొన్ని దగ్గర. అంటే కలవాల అందరం ఒక దగ్గర కలిసి రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు పోవాలి అని పదే వాడేవాడు. ఆయన వాడే పదాలు ఇక్కడ మనకు తెలుస్తుంటాయి అన్నమాట. ఆయన ఎక్కడెక్కడ ఏమేమి వాడిండు, అసలు ఆయన ఎక్కడ మర్జి కాలే, అంటే ఏ సంఘాలలో ఎందుకు మర్జి కాలే, ఆయన కాన్సెప్ట్ గొప్పది పెద్దది కాబట్టి మర్జి కాలే. అంటే ఆయనకు ఎండు అనే పదాన్ని నో అంటుండే అనమాట. మనం ఇక్కడికే పరిమితి అనే గీత గీసుకోలేదు, చుట్టిండు ఆయన మొత్తం చుట్టి ఒక కాన్సెప్ట్.